ఫ్రెండ్స్, ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి ఇది మనకు సీలేరు దగ్గర ఉన్న పుష్ప డ్యామ్ అండి. అండ్ ఈ డ్యామ్ దగ్గర నేనైతే ఇప్పుడు డిన్నర్ అయితే చేయబోతున్నాను. 2-3 డేస్ వ్లాగ్ని ఒకటే వీడియోలో అయితే పెడుతున్నాను. చాలా మంచిగా ఉంటుంది, ల్యాగ్ అయితే ఉండదు. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రాపర్ క్యాంపింగ్ సెట్టింగ్ లేకుండా నేను షూట్కి రావడం నా పొరపాటో లేదంటే తొందరపాటో తెలియదు. ఇప్పుడు ఉన్నదానికి అడ్జస్ట్ చేసుకుందాంలే, ఇలాగే వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను బాక్సులు ఎక్కడైతే చేపించాలనుకున్నానో అతను అంటే సమ్ టైం తీసుకున్నాడు. ఆ తర్వాత ఈరోజు రేపు హెల్త్ ఇష్యూ అది ఇది అంటే నేను సరేలే బాక్సులు లేకుండా పర్లేదు అని వచ్చేసాను. బాబోయ్, బాక్సులు ప్రాపర్ క్యాంపింగ్ సెట్టింగ్ లేకుండా క్యాంపింగ్ వస్తే కదా చాలా కష్టం. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎదురైంది. నేను ఇప్పటివరకు మీరు చూశారు కదా, ఆ డ్యామ్ దగ్గర వంట చేసుకుని తిని నైట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఉండకూడదంట, వాళ్ళు పంపించేశారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను పుష్ప బీచ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఫుడ్ అక్కడికే పోయి తిందాం. తినేసి ఇంకా నైట్ ఉంటే ఇక్కడ ఉంటాను, లేకపోతే తెల్లవారేదలకి ఎక్కడ ఉంటానో తెలియదు. తింటూ మాట్లాడుకున్నాం. కాలు మాత్రం కింద పెట్టినాం. గైస్, వనగంచికి వెళ్తున్నా. అసలు రూట్ ఏం కనబడట్లేదు. చూడొచ్చు, ఐఫోన్లో చూస్తున్నాను. డైరెక్ట్ లైట్లు వేస్తే అంతే. రూటా ఫారెన్ రూటా ఇంత బాగుంది. గాయస్, ఎలా ఉన్నదంతా? ఇప్పుడు మనమైతే జాయిగా రోడ్ చూపించి మాట్లాడతాను. నైట్ చూసారు కదా, క్యాంపింగ్ తర్వాత మళ్ళా ఏంది అక్కడ జనాలు తెల్లారుజాన 5 గంటలకు కూడా వస్తున్నారు. మీరే మిస్ అవుతున్నారు. మీరు కూడా వచ్చేయండి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. అండ్ దాని లొకేషన్ లాస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. పుష్ప షూటింగ్ బ్రిడ్జ్ అని కొట్టేస్తే లొకేషన్ డైరెక్ట్ చూపించేస్తుంది. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నేను అరకు వెళ్తున్నాను. అరకు మధ్యలో ఎక్కడైనా చాపరాయి దగ్గర వాటర్ దగ్గర బండిని వాష్ చేసి బయలుదేరాలి. ఒకసారి చూపిస్తాను రూట్. అసలు హైవే బలింది, అమేజింగ్ గైస్. ముందు పక్క ఇవన్నీ ఆల్మోస్ట్ నేను ఆల్ ఇండియా ట్రిప్ పోయినప్పుడు నా అరకులో చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అదేమంటారు దాన్ని, ఇంత జల్దీగా తొందరగా తిరగకూడదు. కొంచెం టైం తీసుకునే తిరగాలి. ఎవడు వస్తున్నాడా? కొంచెం టైం వస్తూనే తిరగాలి. కానీ నేను చెప్పాను కదా, తొందరపడ్డాను. మొత్తం క్యాంపింగ్ సెటప్ చేసుకొని ఆ తర్వాత దిగుదాం రంగంలోకి. లేదంటే కదా థార్ రాక్స్ 1 year అంట బండి ఇచ్చేదానికి. అందుకని జిమ్మికి వెళ్ళిపోదామని ఉన్నా. కడపలో తెలుస్తుంది. కడపకి వెళ్తా కదా, మంగళవారం కడపలో ఉంటాను. సో జిమ్మి షోరూమ్కి వెళ్ళి జిమ్ ఏమైనా ఇస్తారా స్పాట్లో అని చూసి కలర్ ఏది తీసుకోవాలో కామెంట్ చేయండి. మొత్తానికైతే వచ్చేసాను చాపరాయికి. ఈయన ఎవరో ల్యాండ్ క్రూజర్ ఇక్కడ ఆపాడు. ఫ్రెండ్స్, నేను పైకి ఎందుకు వచ్చానంటే ఇక్కడ అంటే మంచి ప్లేస్లో క్యాంపింగ్ చేద్దాం, కుకింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ జనాభాని, ఈ సౌండ్ని విన్న తర్వాత నేను ఒకవేళ ఇక్కడ క్యాంపింగ్ వీడియో చేసినా కూడా ఇక్కడ మొత్తం మ్యూజిక్ అయితే పెట్టారు. ఆ మ్యూజిక్ కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి మళ్ళీ వెంటనే అరకు అయితే రిటర్న్ అయ్యాను. I'm nervous on the surface, I look fine.
My brain feels heavy, my traumatized mind. And I'm so tired, I can't feel my eyes. Whoa, whoa. I'm petty, but I know how to lie. I feel feelings that I can't describe. I'm not breathing, but I'm still alive. Whoa, whoa. But I think I'll be alright, 'cause I'm not giving up, I'm not giving up. ఇప్పుడైతే మొత్తానికి చాపరాయిలో ఫన్నీగా చూశారు కదా మన హల్క్ చేసిన చేష్టలకి వాళ్ళంతా ఇది ఎవరో స్వామి ఇలా ఉన్నాడని చూస్తున్నారు. చోటా భీమా సడన్గా ఏదో బొమ్మ కనబడేది దయ్యాలు మిస్ అయ్యి వచ్చేసాను నా దగ్గర అనుకున్నా. అండ్ మంచిగా క్రేజీగా ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఇంత లేవు, అప్పుడు మన హల్క్లో వచ్చాం, ఈసారి మన థార్లో వచ్చాం. ఇప్పుడు మనం అరకు వెళ్ళి ట్రైబల్ మ్యూజియం విజిట్ చేయబోతున్నాం. దాన్ని దర్శించుకున్న తర్వాత మన బుర్రా కేవ్స్ అంటే ఆంధ్రాలో తెలుగులో చూసిన వాళ్ళు కాకుండా మనం ప్రత్యేకంగా చాలా కొన్ని దాంట్లో కొత్త కొత్త కేవ్స్ అప్పట్లోనే 2022లో తీసి చూపించాను. దాని లింక్స్ దీని కింద పెడతాను. ఎవరు చూడని బుర్రా కేవ్స్ నేను చూపించాను అన్నమాట. కావాలంటే వెళ్ళి చూడండి. మ్యూజిక్ వినిపిస్తుంటుంది పక్కనే. ఇప్పుడు అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నా. బొంగులో చికెన్ తీసుకున్నాను, కానీ ఎందుకో నిన్న నైట్ నేను చేసిన ఫుడ్ని మీరు సరిగ్గా చూడలేకపోయారు. అండ్ నేను కూడా సరిగ్గా తృప్తిగా తినలేకపోయాను. ఇప్పుడు ఈ మామిడి చెట్టు దగ్గర మనం వంట చేయబోతున్నాం. ఏంది అంటారేమో, విహారీ కిచిడి. అండ్ అక్కడ ఒక రైతు ఉన్నారు, ఆయనతో కలిసి కనబడుతున్నారా, ఆయనతో కలిసి మనం లంచ్. I'm nervous on the surface, I look fine. My brain feels heavy, my traumatized mind. And I'm so tired, I can't feel my eyes. Whoa, whoa. I'm petty, but I know how to lie. I feel feelings that I can't describe. I'm not breathing, but I'm still alive. Whoa, whoa. But I think I'll be alright, 'cause I'm not giving up, I'm not giving up yet. I feel that it's my time, so I'ma give it everything, I'ma give it everything I got. So I'ma give it everything, I'ma give it everything I got. కొంచెం ఉప్పు తగ్గాను. ఓకేనా గైస్, మనోడు కూడా తినేస్తున్నాడు. పిల్లలకు కూడా ఇచ్చి పంపించాను. ఎక్కడ వాళ్ళు ఫుడ్ తీసుకుని అడ్రస్ లేరు. సరే, మొదటి ముద్ద నా సబ్స్క్రైబర్స్కి అనండి. Why do I still have hope? So many days have passed. I wait around for things to change, but change has not come fast. I'm asking all the questions, but then I question them. Like, what's the point of living, existing when you can't see your God in flesh? I'm looking for the answers, they say to pray instead. I think I'll find them one day, but with that గైస్, ఇది అరకులో మనకు ట్రైబ్ మ్యూజియం చాలా బాగుంటుంది. నేనైతే జస్ట్ అలా 10 నిమిషాలు వచ్చేద్దాం అనుకున్నాను, బట్ 1 అవర్ పైన అయితే ఉన్నాను. సో అదంతా వీడియో తీసి పెట్టలేను కాబట్టి అరకులో ఇది కూడా ఉంది అని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడైనా సరదాగా అలా ట్రైన్కో బస్సుకో లేదంటే ఫ్రెండ్స్తో బైక్లోనో వెళ్ళేసండి. నేను ఇది చూసేసి బయటకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. చాలా హ్యాపీగా ఉంది. నేను అక్కడ షాప్లో కొనుక్కుంటుంటే మన సబ్స్క్రైబర్లు అండ్ ఒక అన్న నాకు గుర్తే లేదు. నేను 2021లో అంటే ఆయనకు లంబాసింగిలోనో ఏమన్నా మారేడుమిల్లో హెల్ప్ చేసావు బ్రో, నాకు చాలా గుర్తున్నావు, సర్చ్ చేసుకుంటూ వస్తున్నా అని అడుగుతున్నాడు. ఏమో నాకైతే గుర్తులేదు. హెల్ప్ చేసుకుంటూ పోవడం, అది మర్చిపోకుండా, వాళ్ళు మర్చిపోకుండా చాలు, మనమైతే మర్చిపోవాలి. వాళ్ళని హెల్ప్ చేసాం, వీళ్ళని హెల్ప్ చేసాం, మేము ఉద్ధరించేసాం అలా అని చెప్పుకునే ఖవాలు మన దగ్గర లేవుగా. ఇప్పుడైతే బయటకు వచ్చేసాను. మ్యూజిక్ వస్తుంది, కాపరేట్స్ అనుకుంటా. మొత్తానికి ఐఎమ్ సో హ్యాపీ విజిటింగ్ అరకు. మీరు కూడా వచ్చేయండి, చాలా బాగుంది ఇప్పుడు నేచర్. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలనుకున్నాను కదా, వెనకాల క్యాంపింగ్స్ కనబడుతున్నాయా. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన
సజెస్ట్ చేశాడు, అన్న ఒకసారి వెళ్ళు, ఈ క్యాంప్ ఓనర్ కూడా మీ ఫ్రెండే అని సబ్స్క్రైబరే అని చెప్పేసి. ఆయన పేరు కిరణ్ అంట. సో ఒకరోజు స్టే చేయండి అన్న అంటున్నాడు, చూద్దాం. అండ్ ఇంకోటి ఇక్కడ వ్యూ ఏందన్న, ఈ వ్యూ పేరు చెప్పేదో సో మహర్గడ్డ వ్యూ పాయింట్ అంట. ఎప్పుడన్నా వైజాగ్ వచ్చినా కూడా ఇతని ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, ఫస్టే కాల్ చేసుకుని రండి, బాగానే ఉంది. రేపు నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మీకు. మనకి ఇచ్చిన బెడ్ అయితే ఇది. యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే మనోడు ఇవి ఉన్నాయి కదా ఇవి ఇస్తాడేమో అనుకున్నా, నాకు తెలిసి లేవా లేదంటే కన్నా అంటే మనం యూట్యూబర్ అని ఇచ్చాడో తెలియదు. మొత్తానికైతే ఇంత పెద్దది ఇచ్చాడు. ఇది తెలిసిండే నాతో పాటు ఒక అబ్బాయి ఉన్నాడు నిన్న వరకు, ఆ అబ్బాయిని ఉండమనేవాడిని. ఇప్పుడే పంపించేసి వీడికి వచ్చి బ్రో అంటే ఇది ఏర్పాటు చేశాడు. ఫైర్ క్యాంప్ కూడా ఇస్తాడంట. సరే చూద్దాం. వంజంగి పోలేదు, దాన్ని మిస్ అయ్యాను. తర్వాత లోకల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే వంజంగిని మించి ఉంటుంది అన్నారు. సూపర్, చాలా బాగుంది. ఎవరన్నా వంజంగికి పెద్దవాళ్ళని తీసుకెళ్తుంటే కదా స్కిప్ చేయండి, ఇది తీసుకురండి, సూపర్గా ఉంది.
డ్యాన్స్ ఫస్ట్ అయితే అయిపోయింది. అరకులో తినేసా, బుర్రా కేవ్స్ చూసుకుని తర్వాత చలో కడప. ఇందాక నుంచి ఈ సీట్లో ఎవరు గోకుతున్నారు అబ్బా, నాన్న దయమని వచ్చిందా. బుర్రా కేవ్స్ వచ్చేసాను. అండ్ పీటీ సారు లెఫ్ట్ వెళ్ళండి అంటున్నాడు. ముందు పక్క మా బాబా సార్ పోతున్నాడు. బుర్రా కేవ్స్ రైల్వే జంక్షన్ అంట. సంబంధించిన వీళ్ళు అంతా వచ్చారు కదా, వీళ్ళు చూడని కేవ్స్ కూడా నేను చూశాను, చూపించాను. దానికి సంబంధించిన ప్లేస్ లింకులు పెడతాను కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఈ లోపల నేను బుర్రా కేవ్స్ చూసుకొని వస్తాను. లాస్ట్ టైం కూడా వీడియో తీశాను, మళ్ళీ ఇప్పుడు కూడా తీస్తే నేనేం చూస్తాను. సో నేను పోయి చూసుకొని వచ్చేస్తాను. ఆ లోపల మీరు ఆ వీడియోస్ చూసేయండి. గైస్, మనం ఇప్పుడు మంచి అడ్వెంచర్కరమైన, మంచి అద్భుతమైన, ప్రకృతికరమైన ఘాట్ని అయితే దిగబోతున్నాం. మీకోసం వీడియో తీయాలని ప్రాణాలని తెగించి హారన్ కొట్టకుండా పోతున్నా. లైక్ కొట్టండి. ఇదో వచ్చేసాడు మా మామయ్య. మామయ్య అటుకులు ఉన్నాయా? వాళ్ళు ఓకేనా? ఏమైనా ఇబ్బంది పడ్డరా? లేదుగా. వైజాగ్లో ఉన్నాను. ఊరు వెళ్ళాలి చెప్పాను కదా, ఊరు వెళ్తున్నాను. అక్కడికి నైట్ ఇక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. కానీ దాని కింద కామెంట్స్ అన్నీ అదేదో హాంటెడ్ ప్లేస్ కాదు, డ్రింకర్ల ప్లేస్, అవి ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, నిద్ర కూడా వస్తుంది. అందువేళ ఎక్కడ పడుకొని బయలుదేరుతాను. ఇక్కడ నుంచి మా ఊరు వచ్చేసి 800 సమ్ చేంజ్ ఉంటుంది. లెట్స్ గో ఫ్రెండ్స్. నైట్ కొవ్వూరు బ్రిడ్జ్ దాటుకున్న తర్వాత ఈ విలేజ్ దగ్గర టోల్గేట్ ఉంది. సో ఈ టోల్గేట్ పక్కనే కార్ ఆపుకొని పడుకున్నాను. అండ్ మార్నింగ్ లేచేదలికి 10-11 అయిపోయింది. మంచిగానే ఉంది, ఓపెన్ అవ్వలేదు క్లారిటీగా. సో యాక్చువల్లీ నేను చెప్పాను కదా లాస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా బాక్సులు సెట్ చేయాలంటే ఊరికి వెళ్ళాలి అని. ఊర్లో రియాజ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, తమ్ముళ్ళు అంటాడు. చెప్పి పెట్టాను, నువ్వు రా అన్న, 1 డేలో సెట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను. కానీ మధ్యలో ఒక వీడియో, పోస్ట్ వీడియో అప్లోడ్ చేసేది ఉంది. చేశాక ఏమన్నా చేయాలంటే నెట్ ఉండదు కదా, సో చేసి అప్లోడ్ రేపు మార్నింగ్ కల్లా ఇంటికి పోయినా కూడా చాలు. లెట్స్ గో. టీ తాగవా? చాలా మంది గడ్డం తీసేయండి అంటున్నారు, చాలా మంది పెట్టుకోండి అంటున్నారు. ఉండనే కొద్ది రోజులు. ఇది ఏలూరు దగ్గర ఈ బ్రిడ్జి ఎప్పుడు చూడలేదండి. అంటే ఈ బ్రిడ్జి నేను ఎక్కలేదా, లేకపోతే నేను ఇప్పుడు ఏమన్నా బ్రిడ్జి కొత్తగా వేసారా అర్థం కావట్లేదు. దగ్గర దగ్గర ఏలూరు దగ్గర ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఈ బ్రిడ్జి ఎప్పుడు వేసారో ఎవరికైనా తెలిసింటే కన్నా ఒకసారి కామెంట్ చేయరా. ఎందుకంటే చాలా టైమ్స్ వచ్చాను, ఈ ఇయర్లో కూడా వచ్చాను. ఈ బ్రిడ్జిని మాత్రం గమనించలేదు. బ్రిడ్జి ఎక్కేటప్పుడు నిద్రపోయినా ఏంటి అన్నిసార్లు. విజయవాడ
వచ్చేసాను. ఫుల్లీ విజయవాడకి అయితే వచ్చేసాను. ఇంతవరకు టీ తాగలేదు. తాగింటే మీకు చూపించేవాడిని. దగ్గర టీ తాగా, టీ తాగి మంచి ప్లేస్ చూసుకొని వీడియో అప్లోడ్ చేసేద్దాం. ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు మూవ్ ఆన్ అవుతుంది. అటు సైడ్ బాగానే పోతున్నాయి, ఇటు సైడే అన్నీ అమరావతి గుంటూరు పోతున్నాయి అమ్మ బండ్లు. డీజిల్ అయితే ఇంత చూపిస్తుంది. జర్నీ చేసేటప్పుడు వర్షం పడితే ఆ హ్యాపీనే వేరు కదా గైస్. ఎంతమందికి ఇలా వాతావరణం నాకైతే చాలా చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్లో ఉన్నాను. ఈ బ్రో, నీ పేరేం పేరు బ్రో? అంజనీ కుమార్ అంట. ఎవరేనా? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కలర్ ఉందంట బండి. ఈ బండి చూశాను ఆల్రెడీ. అంటే ఈ బండి కన్నా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మారేడుమిల్లిలో ఫ్రెండ్ బండి తెచ్చాడు, భలే ఉంది. సో తీసుకుంటా అని చెప్పాను. వాళ్ళు ఒక 10 minutesలో కాల్ చేస్తా అన్నారు. ఏదన్నా మనం అనుకున్న ప్రైస్కి, మనం అనుకున్న ఐడియాకి వస్తే కదా చూద్దాం. గైస్ మా ఊరు వచ్చేసాను. మొత్తం వాష్ చేయించి రేపటి నుంచి దాని క్యాంపింగ్ సెట్ రెడీ చేయాలని అనుకుంటున్నా.